Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఎందుకని మన స్టేట్కి మేజర్ సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు? మేజర్ సెమీ కండక్టర్ కంపెనీస్ అన్నీ కూడా గుజరాత్కి ఎందుకు వెళ్తున్నాయి? నిజంగా ఆంధ్రాలో టెక్నికల్గా ఏమైనా మిస్సింగ్ పాయింట్స్ ఉన్నాయా? లేదా మనం ఎప్పుడు చెప్పుకునే సోదిలాగా ప్రైమ్ మినిస్టర్ గారు హోమ్ స్టేట్ అదే కదా, సో ఆయన పర్సనల్ బయాస్తో అక్కడికే పంపిస్తూ ఉంటారు, అక్కడే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేలా చేస్తారు అని మన దగ్గర డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న మిస్సింగ్ పాయింట్స్ అన్నీ ఆయన ఎత్తి మీద వేసేసి మనం చేతులు దులుపుకుందామా? చేతులు దులుపుకునే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఈ రీజన్ కాకపోయినా ఇంకో ఏ రీజన్ అయినా చూపించి చేతులు దులిపేసుకుంటారు. కానీ ఎవరైతే సెన్సిబుల్గా ఆలోచిస్తారో, ఆబ్జెక్టివ్గా డెవలప్మెంట్ని అసెస్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళతో నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా. అదేంటంటే నిజంగా సెమీ కండక్టర్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడంలో, సపోర్ట్ చేయడంలో పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ రావడానికి మన ఆంధ్రాలో మిస్సింగ్ పాయింట్స్ ఏంటి అనేది నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. అండ్ లాస్ట్లో మన ఆంధ్ర ఉన్న పరిస్థితిని చూసి నాకున్న ఒక 4 క్వశ్చన్స్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఆంధ్రాకి ఒక ప్రెజెన్స్ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు ఒకసారి మనం ఐటీ బూమ్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బూమ్లో మనం గినక హైదరాబాద్లో ఐటీ కంపెనీస్ని పెట్టడానికి సపోర్ట్ చేయకుండా, ఐటీ ఇండస్ట్రీని గినక మనం సీరియస్గా తీసుకోకుండా ఉండుంటే ఈరోజు హైదరాబాద్ ఐటీకి అంత హబ్గా డెవలప్ అయ్యి అన్ని ఆపర్చునిటీస్ డెవలప్ అయ్యి తెలంగాణ మొత్తాన్ని సపోర్ట్ చేసే అంత సిచ్యువేషన్లో అది ఉండేదా? ఖచ్చితంగా ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఈ సెమీ కండక్టర్ వేవ్ కూడా అట్లాంటిది అనమాట. ఆ వేవ్ ఎలాంటిది అంటే ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇండస్ట్రీస్ అండ్ ఎకానమీస్. చూడండి, ఇప్పుడు రాబోతున్న రోజుల్లో సెమీ కండక్టర్స్ అనేవి, ఆ చిప్స్ అనేవి ప్రతి దాంట్లో ఉంటాయి. మొబైల్స్, కంప్యూటర్స్ వీటిల్లోనే కాదు, రానున్న ఇయర్స్లో ఎవ్రీథింగ్ విల్ బీ స్మార్ట్ అండ్ అన్నిట్లో చిప్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో అంత క్రూషల్ ఇండస్ట్రీలో ఆంధ్రాకి ప్రెజెన్స్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఇండస్ట్రీలో మనం ఎంత అడ్వాన్స్డ్గా వెళ్ళి ఆలోచించాలి? కానీ మనం ఎక్కడున్నాం? టెక్నికల్గా మిస్సింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి లెట్స్ సీ. ఫ్రెండ్స్, రీసెంట్గా ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ ఐటీ అశ్విని వైష్ణవ్ గారు చెన్నైలో క్వాల్కామ్ డిజైన్ సెంటర్ని ఇనాగ్రేట్ చేస్తా ఆయన స్పీచ్లో ఒక టెక్నికల్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నికల్ పాయింట్ని రివీల్ చేశారు. అదేంటంటే గుజరాత్కి ఎందుకని మేజర్ సెమీ కండక్టర్ కంపెనీస్ లైక్ 8,000 crores 90,000 crores ఇన్వెస్ట్మెంట్స్తో గుజరాత్కే ఎందుకు వస్తున్నాయి అంటే ఆయన చెప్పిన వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఏంటి అంటే గుజరాత్ హ్యాస్ ఎ లార్జ్ కెమికల్ క్లస్టర్ ఇన్ దహేజ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని ఆయన ఇక్కడ చెప్తున్నారు. అండ్ దాంతోపాటు సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి 250 స్పెషాలిటీ గ్యాసెస్ అండ్ కెమికల్స్ కావాలంట యాజ్ రా మెటీరియల్స్ అండ్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ టు మ్యానుఫ్యాక్చర్ చిప్స్. సో ఆ బేస్ అంతా కూడా గుజరాత్లో ఉండడం వల్ల ఈ మేజర్ పెద్ద పెద్ద చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా గుజరాత్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి అనే రీజన్ ఆయన కోట్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఆయన మనందరి చెవిలో పెద్ద కాలీఫ్లవర్ పెట్టారని చెప్పేసి అనుకోవచ్చు, లేదా ఇది ఒక ఆపర్చునిటీ లాగా కూడా చూడొచ్చు. మన దగ్గర ఫార్మా బేస్, వైజాగ్ సైడ్, కాకినాడ, గోదావరి అటు సైడ్ ఫార్మా బేస్ ఉంది కదా. అండ్ ఫ్యూచర్లో అక్కడ దాన్ని డెవలప్ చేసే ప్లాన్స్ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా. ఇది మన పాడ్కాస్ట్లో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ పళని ఫణికిరణ్ గారు ఆల్రెడీ చెప్పారు మన పాడ్కాస్ట్ ఎపిసోడ్లో కూడా. యూ కెన్ చెక్ దట్ అవుట్. నేను ఆ లింక్ మీకు మన వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆయన ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, ఇంపోర్ట్స్ సంబంధించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందులో ఆయన చెప్పింది ఏంటి అంటే కాకినాడ సైడ్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని ప్రమోట్ చేయడానికి, ఆ ఫార్మా బేస్ని సపోర్ట్ చేయడానికి అక్కడ బేస్ డెవలప్ చేస్తా సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ చాలా సీరియస్గా వెళ్తున్నాయి. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అక్కడ ఫార్మా బేస్ వైజాగ్ సైడ్, ఈ కాకినాడ సైడ్ డెవలప్ అవుతుంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్లాన్స్ సీరియస్గా ఉంటున్నాయి కాబట్టి అక్కడ ఈ సపోర్టింగ్ గ్యాసెస్ అండ్ స్పెషాలిటీ గ్యాసెస్ అండ్ కెమికల్స్ని తయారు చేసే బేస్ని అక్కడ ఏమన్నా మనం క్రియేట్ చేయొచ్చా? ఉన్న ఫెసిలిటీస్ని, ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఆ కేపబిలిటీ పెంచుకోమనడం కానీ, లేదా వాళ్ళ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్తో కొత్త యూనిట్స్ని ఏమైనా సెటప్ చేయించడం కానీ విత్ పార్ట్నర్షిప్స్ అలాంటివి ఏమన్నా ట్రై చేసి సెమీ కండక్టర్ ఇండస్ట్రీని ఇక్కడ బూస్ట్ చేయొచ్చా అనేది ఇక్కడ ఒక ఆపర్చునిటీ యాంగిల్. గుజరాత్లో ఇలాంటి బేస్ అండ్ ఇలాంటి థింకింగ్ ఉండబట్టే అక్కడ 91,000 crores టాటా గ్రూప్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ తైవాన్స్ పిఎస్ఎంసి అక్కడ సెమీ కండక్టర్ యూనిట్ సెటప్ చేస్తుంది. అండ్ 7,000 crores సీజీ పవర్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ జపనీస్ అండ్ థాయిలాండ్ కంపెనీస్
అక్కడ సెటప్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంత బిగ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తుంటే మిగతా స్మాల్ అండ్ మీడియం సైజ్ కంపెనీస్ కూడా స్లోగా యాన్సిలరీ యూనిట్స్ కింద వాళ్ళకి చిన్న చిన్న కాంపోనెంట్స్ గానే మనం సపోర్ట్ చేసేలాగా అక్కడ మొత్తం ఒక ఎకోసిస్టమ్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. సో చూడండి, గుజరాత్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ రావడానికి అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న స్పెషాలిటీ గ్యాసెస్ అండ్ కెమికల్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయో చూడండి. అండ్ దానికి తోడు చిప్ డిజైనింగ్ సెంటర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేయాలి అంటే చిప్ డిజైనింగ్ కేపబిలిటీస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ గారు ఈ స్పీచ్ ఇచ్చేది కూడా క్వాల్కామ్ డిజైన్ సెంటర్ని ఇనాగరేట్ చేస్తా ఇవ్వడం అనమాట. ఆన్ వన్ హ్యాండ్ గుజరాత్లోనేమో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ ఎలా పరిగెడుతుందో చూడండి, అండ్ తమిళనాడులో ఉన్న టాలెంట్ని, స్కిల్డ్ ఎంప్లాయీస్ని, స్కిల్డ్ బేస్ని యూజ్ చేసుకొని అక్కడ డిజైన్ సెంటర్స్ని ఎట్లా డెవలప్ చేస్తున్నారో తమిళనాడు గవర్నమెంట్ ఇటు చూడండి. ఇప్పుడు మన ఆంధ్ర విషయానికి వద్దాం. వీ నీడ్ నాట్ బి దాట్ పెసిమిస్టిక్ అబౌట్ ఆంధ్ర. ఓకే, వీ హ్యావ్ ఓఈఎమ్స్. ఓకే, మన దగ్గర ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్స్ సెమీ కండక్టర్ స్పేస్లో ఉన్నాయి. వాటికి సపోర్ట్ చేయడానికి ఒక 4 ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కూడా ఉన్నాయి. 2 ఇన్ తిరుపతి, 1 ఇన్ శ్రీ సిటీ అండ్ 1 ఇన్ కొప్పర్తి, విచ్ ఇస్ ఇన్ అండర్ కన్స్ట్రక్షన్. అండ్ మంచి ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో చాలా కంపెనీస్ ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాయి, లైక్ ఫాక్స్కాన్, జెడ్టీటీ, బ్లూ స్టార్, డైకిన్, డిక్సన్, ఫాక్స్ లింక్, కార్బన్, టీసీఎల్ అండ్ మెనీ మోర్. ఓకే, సో మనకి ఒక రీజనబుల్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్న కంపెనీస్ కూడా ఉన్నాయి. అండ్ వీటికి తోడు మన దగ్గర పోర్ట్స్ ఉన్నాయి, అండ్ బోల్డ్ పోర్ట్స్ ఇంకా డెవలప్మెంట్లో కూడా వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ సెటప్ చేసే కంపెనీస్కి లాజిస్టికల్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అయితే మరి ఇలాంటి మేజర్ వేల కోట్లు ఇన్వెస్ట్ చేసే మేజర్ సెమీ కండక్టర్ కంపెనీస్ ఆంధ్రాకి ఎందుకు రావట్లేదు అంటే దానికి రీజన్, మనం ఇందాక మాట్లాడుకున్న కంపెనీస్ కానీ, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ కానీ, అక్కడంతా కూడా జరిగేది ఓఈఎమ్స్ ఆపరేషన్స్ అనమాట, అంటే అసెంబ్లీ యూనిట్స్. కానీ గుజరాత్కి వెళ్ళే లార్జ్ టికెట్ ఇన్వెస్ట్మెంట్స్ అవన్నీ ఏంటంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తారనమాట. అంటే మన మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో, కంప్యూటర్స్లో, మెడికల్ డివైజెస్లో, టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, వీటన్నిటిలో యూజ్ చేసే చిప్స్ని ఫ్రమ్ స్క్రాచ్ గ్రౌండ్ జీరో నుంచి సెటప్ చేసే ఫెసిలిటీస్ అనమాట. అందుకనే వాటికి అన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. సో అక్కడ జరిగేది అసెంబ్లీ ఒకటే కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రమ్ స్క్రాచ్. So the point is, Gujarat is attempting to do what the world's best are doing in semiconductors. So it is like వాళ్ళు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ ఫెసిలిటీస్ని వాళ్ళు సెటప్ చేస్తున్నారు. దట్స్ వై ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ అందుకనే గుజరాత్లో ఆ కెమికల్స్ బేస్, స్పెషాలిటీ గ్యాసెస్ అండ్ కెమికల్స్ బేస్ ఉండడం అనేది దానికి అంత పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఇఫ్ యూ జూమ్ అవుట్, గుజరాత్ ఇక్కడ 2 చేస్తుంది అనమాట. ఒకటి, ఇట్ ఈస్ ఆస్పైరింగ్ టు బిల్డ్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ సెకండ్ది, ఇట్ ఈస్ ఫెసిలిటేటింగ్ ద ఇండస్ట్రీ ఇన్ అ హోలిస్టిక్ మేనర్. అంటే ఏదో ల్యాండ్ ఇచ్చి ప్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీస్, ఆ షెడ్స్ కట్టుకోవడానికి ఆ ఫెసిలిటీస్ ఇచ్చేసి వదిలేయడమే కాకుండా ఆ సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, సపోర్టింగ్ ఎకోసిస్టమ్ని, చిన్న చిన్న యాన్సిలరీ యూనిట్స్ని, వాటన్నిటికీ హెల్ప్ అయ్యేలాగా ఒక ఎకోసిస్టమ్ని బిల్డ్ చేసే అటెంప్ట్ జరుగుతుంది అక్కడ, మీరు క్లోజ్గా గమనిస్తే. అండ్ దానికి తోడు పక్కనే దానికి పోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి దట్స్ అ హ్యూజ్ అడ్వాంటేజ్ ఫర్ ఇట్. నౌ మనం అందరం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, మన స్టేట్లో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అంటే మనం అందరం ఆలోచించాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే నాకు 4 ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనకి గుజరాత్కు ఉన్నంత ఆకలి ఉందా? ఎందుకంటే గుజరాత్ అటెంప్ట్ చేసేది ఇట్స్ నాట్ అ జోక్. ఇట్ ఈస్ ట్రైయింగ్ టు బిల్డ్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కేపబిలిటీస్. అది ఒక పక్కన తైవాన్ లాగా, జపాన్ లాగా అక్కడ ఉన్న కంపెనీస్కి పోటీ పడతా ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని పెట్టాలి అంటే ఇట్స్ నాట్ అ జోక్. వీళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ పెడతా ఉంటే చేయండి రా బాబు అని చెప్పేసి వాళ్ళు ఖాళీ కూర్చుంటారా ఏంటి? వాళ్ళు కాంపిటీటర్స్ కదా, వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తారు కదా. సో ప్రాబ్లీ అందుకనేమో వీళ్ళు చిప్స్ తయారు చేయడం కోసం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళతో కొలాబరేషన్తో, వాళ్ళతో పార్ట్నర్షిప్స్తో ఈ సెటప్ చేస్తున్నారు ఈ మేజర్ ఫర్మ్స్ అని మనం చూస్తే, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. సో గుజరాత్కి ఆ ఆకలి ఉంది, మనకి ఆ ఆకలి ఉందా? గ్లోబల్గా కంపీట్ చేసే ఆకలి ఆంధ్రాకు ఉందా? లేదా వలస కూలీలాగా, అంటే విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఇమిగ్రెంట్ వర్కర్స్, మనం కూడా ఎక్కడికన్నా పని చేసుకుందాం, ఇవన్నీ ఎందుకులే, మనకు వచ్చిన గోల, ఈ రిస్క్ ఇదంతా మనకెందుకు, డెవలప్మెంట్ ఎందుకు, మనం ఎలాగూ చేసుకుంటా ఉందాం, ఇదంతా మనకెందుకు అనేది క్యారీ చేసుకుందామా? ఒకవేళ మనకి అంత ఆకలి, ఆ ఫైర్ ఉంటే నా సెకండ్ క్వశ్చన్, వేర్ ఆర్ వి ఆన్ ద 250 స్పెషాలిటీ గ్యాసెస్ అండ్ కెమికల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు బూస్ట్ అండ్ సపోర్ట్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ? అంటే సెమీకండక్టర్ ఇండస్ట్రీ సెటప్ చేయడానికి ఆయన ఆనరబుల్ మినిస్టర్ చెప్పినట్టు ఆ స్పెషాలిటీ గ్యాసెస్ అండ్ కెమికల్స్ ఎంత ఇంపార్టెంటో మనం చూసాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కడున్నాం? మనం ఆల్రెడీ వైజాగ్లో, కాకినాడ సైడ్, గోదావరి సైడ్ ఇక్కడంతా కూడా మనకి ఒక ఫార్మా బేస్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ని, ఆ టెక్నాలజీస్ని, ఆ కేపబిలిటీస్ని మనం లెవరేజ్ చేసుకొని ఉన్న బిజినెసెస్తో కానీ లేదా కొత్త జాయింట్ వెంచర్స్ ఆర్ పార్ట్నర్షిప్స్తో ఏమన్నా సెటప్ చేయించి ఈ కెమికల్స్ అండ్ గ్యాసెస్ బేస్ని మనం ఏమైనా సెటప్ చేయగలమా
అనేది నా సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, మనకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి కావాల్సిన టాలెంట్ అండ్ స్కిల్డ్ రిసోర్స్ బేస్ని మనం ఎలా డెవలప్ చేస్తున్నాం? ఫోర్త్ క్వశ్చన్, సెమీ కండక్టర్ ఇండస్ట్రీని బిల్డ్ చేయాలి అంటే డిజైన్ కేపబిలిటీస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. సో డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజైన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడంలో మనం ఎక్కడున్నాం? ఫ్రెండ్స్, దీస్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం జస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ సెటప్ చేసేసి ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసేసి పని అయిపోయింది అనుకుంటే సెమీ కండక్టర్ గేమ్ ఆడాలి అంటే ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ సరిపోదు, ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ సరిపోదు. ఇట్ నీడ్స్ హోలిస్టిక్ పర్స్పెక్టివ్. అండ్ మనకున్న రిసోర్సెస్లోనే, మన దగ్గర ఏమి లక్షల కోట్లు ఉంటున్నాయన్న పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పట్లా, మనకున్న రిసోర్సెస్నే ఎలాగ ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, లెట్స్ సే డిజైన్ సెంటర్స్ అనేవి లేవు, ఇక్కడ ఎవరు పెట్టడానికి ఇంట్రెస్టెడ్గా లేరు. కానీ టు షో ద వరల్డ్ దట్ వీఆర్ ప్రిపేర్డ్ అండ్ వీఆర్ ఆన్ ఫైర్ టు అట్రాక్ట్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అంటే మనకున్న యూనివర్సిటీస్ని వాళ్ళని ఉన్న చిన్న చిన్న కంపెనీస్తో కొలాబరేట్ చేపిస్తా డిజైన్ ప్రాజెక్ట్స్ని మనం ఎందుకు చేయకూడదు, ఆ చేసిన వర్క్ని మనం ఎందుకు డెమాన్స్ట్రేట్ చేయకూడదు నేషనల్ వైడ్ అండ్ వరల్డ్ వైడ్, సో దట్ అరే పీపుల్ కెన్ అండర్స్టాండ్, అరే ఓకే గుజరాత్ అంత సైజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఇక్కడ పెట్టకపోయినా మేబీ డిజైన్ సెంటర్స్ ఇక్కడ పెట్టే ఆలోచన మనం చేయొచ్చు అని యూనివర్సిటీ కొలాబరేషన్స్తో ఎందుకు ఇండస్ట్రీ థింక్ చేయదు? ఆలోచండి. సో ఫైర్ ఉండి దానికి తగ్గ శ్రమ మనం పెడతా ఈ యూనివర్సిటీస్ని, మనం ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ని యూజ్ చేసుకుంటున్నాం అని చెప్పి ప్రపంచానికి తెలిస్తే వాళ్ళు ఎందుకు ఇంట్రెస్టెడ్గా ఉండరు? ఇక్కడ మేబీ లక్షల కోట్ల ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీస్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టకపోయినా కూడా డిజైన్ సెంటర్స్ ఇప్పుడు చెన్నైలో అలా పెట్టారు, తమిళనాడులో అలాగా ప్రాబ్లీ ఒక 1 to 2 years 3 years మన ఎఫర్ట్ చూసి ఎందుకు పెట్టరు? ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు థింక్ అండ్ ఎక్స్ప్లోర్ మోర్ ఆపర్చునిటీస్. సో ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం గినక ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వేవ్, ఈ ఆపర్చునిటీ మనం తీసుకోపోతే దిస్ విల్ హ్యావ్ కాంపౌండింగ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మీరు తమిళనాడు ఇలాంటి స్టేట్స్లో ఎందుకు ఒక ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్ న్యాచురల్గా తమిళనాడు విల్ బీ అన్ అడ్వాంటేజెస్ స్టేట్ ఫర్ దెమ్. కియా అనేది మనకు ఒక అనామలీ తప్ప ఒక ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్, ఈవెన్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ కూడా న్యాచురల్గా తమిళనాడుకి అడ్వాంటేజ్గా ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు అంటే ఆంధ్రలో కూడా ఉన్నాయి, ఆంధ్రలో లేవని నేను చెప్పట్లేదు, కానీ తమిళనాడులో ఉన్న కంపెనీస్, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాటితో పోల్చుకుంటే ఆంధ్ర బేసిస్ వెరీ వెరీ టైనీ. ఓకే, సో తమిళనాడు ఎందుకు అంత స్ట్రాంగ్ బేస్గా ఉంది అంటే అక్కడ ఒక ఎకో సిస్టమ్ ఉంది. సో ఎప్పుడైతే చిన్న చిన్న ఎఫర్ట్స్ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటాయో దానికి తోడు ఇంకా అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా అడిషనల్ ప్రైవేట్ కంపెనీస్, ప్రైవేట్ సెక్టర్ ఇంట్రెస్ట్ వస్తా ఏమవుతుంది అంటే అదొక కాంపౌండింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. స్లోగా అది ఏమైంది అంటే ఇంకా అక్కడ పెడితే ఒక చోటకి వెళ్తే, మనం ఇప్పుడు సూపర్ మార్కెట్కి ఎందుకు వెళ్తాం? సింపుల్, ఒక చోటకి వెళ్తే అన్నీ దొరుకుతాయని వెళ్తాం. అలా కాకుండా ఒక 10 కిరాణా షాప్స్ చుట్టూతో ఎందుకు తిరగం? అంటే అక్కడ కొంటాం మనం కూడా, బట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ అప్లైస్ టు తమిళనాడు అండ్ ఆంధ్ర హియర్. ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వేవ్ని మనం అందిపుచ్చుకోపోతే, ఐటీ ఇండస్ట్రీ వేవ్ని మనం అందిపుచ్చుకొని హైదరాబాద్ని ఎలాగ అడ్వాంటేజెస్ సిటీగా అదొక హబ్గా మార్చామో అలాంటి ఆపర్చునిటీ, అలాంటి అప్రోచ్ మన ఆంధ్ర ఇప్పుడు తీసుకోపోతే సెమీ కండక్టర్ వేవ్లో, జస్ట్ ఇమాజిన్ హైదరాబాద్ వితౌట్ ఐటీ కంపెనీస్. ఓకే, సో అక్కడంత గ్రోత్ కానీ అనేది మనం చెప్పుకోవడానికి కూడా పెద్ద స్టోరీ ఏమి ఉండదు హైదరాబాద్ గురించి, ఐటీ వేవ్ని తీసేస్తే. సో ద సేమ్ సిచ్యువేషన్లో మనం పడకుండా ఉండాలి అంటే మనం హోలిస్టిక్గా ఆలోచించాలి. జస్ట్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని, ఓఈఎమ్స్కి సరిపడా ఫెసిలిటీస్ని సెటప్ చేయడమే కాదు, ఎకో సిస్టమ్ని బిల్డ్ చేస్తా ఫ్రమ్ స్క్రాచ్ మనం కంపీట్ చేసే కేపబిలిటీస్ని మనం బిల్డ్ చేసుకోవాలి. అండ్ వీఆర్ కేపబుల్ టు డూ దాట్. మనకి పోర్ట్స్ కూడా ఉన్నాయి పక్కన, ఎన్ని పోర్ట్స్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. సో గుజరాత్కి కాంపిటేటివ్గా మనం మారే ఛాన్స్ ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఎవరన్నా వచ్చి ప్రైమ్ మినిస్టర్ హోమ్ స్టేట్ గుజరాత్ అని అలాంటి సోచ్ చెప్తే ఐఎమ్ నాట్ అట్ ఆల్ బయింగ్, ఛాలెంజ్ విత్ మెరిట్స్. ఇక్కడ ఆయన స్పెషాలిటీ కెమికల్స్ అండ్ స్పెషాలిటీ గ్యాసెస్ ఉన్నాయి బాబు, అందుకనే అక్కడికి వస్తున్నారు అని చెప్పేసి హీఈస్ షోయింగ్ అ టెక్నికల్ పాయింట్ దేర్. ఆంధ్రలో అలాంటి బేస్ ఉండి కూడా ఇక్కడికి రాకపోతే దట్ విల్ బీ అ వ్యాలిడ్ పాయింట్. అవి లేకుండా ప్రైమ్ మినిస్టర్ గారు అక్కడ నుంచే సో గుజరాత్కే అంతా బయాస్డ్గా వెళ్తా ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఐఎమ్ నాట్ బయింగ్ ఇట్, అట్లీస్ట్ ఇన్ దిస్ సెమీ కండక్టర్ కేస్, బికాస్ దెర్ ఇస్ అ టెక్నికల్ పాయింట్ ప్రూవింగ్ దాట్. ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? మన ఆంధ్రాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని సపోర్ట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి ఆర్ వీ డూయింగ్ ఎనఫ్? లేదా మనం ప్రైమ్ మినిస్టర్ గారు హోమ్ స్టేట్ గుజరాత్ కాబట్టి మన దగ్గర డెవలప్మెంట్లో ఏమి మిస్సింగ్ పాయింట్స్ ఉన్నా అవన్నీ ఆయన నెత్తి మీద వేసేసి మన చేతులు దులిపేసుకుందామా? నా కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.